అంశాలు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు జాతీయ అంతర్జాతీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు. నమస్తే నాగేశ్వర్ గారు. ఎలక్షన్ కమిషనర్ల నియామక చట్టంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలు వినిపించింది. ప్రధాని అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారని భావించడం పొరపాటే, ప్రధానిని అనుమానిస్తే రాజ్యాంగ విశ్వసనీయతకే దెబ్బ అని చెప్పి కేంద్రం వాదిస్తోంది. సార్ ఎలక్షన్ కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని ఒక సభ్యుడిగా ఉండవచ్చా? ప్రధానిని అనుమానిస్తే అది రాజ్యాంగాన్ని అనుమానించినట్టేనా? ప్రధానిని ఒక సభ్యుడిగా ఉండడం అనే దాని మీద ఇష్యూనే కాదు. ఇష్యూ అది కాదు. ఇష్యూ ఏంటంటే ఎన్నికల కమిషన్ లో 3 సభ్యులు ఉంటారు. అందులో ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ప్రతిపక్ష నేత అని ఈ ప్రభుత్వం చట్టం చేసింది. ఇష్యూ అది. ఇష్యూ ప్రధానమంత్రి ఉండడాన్ని ఎవరు అభ్యంతరం చెప్పలేదు. ప్రతిపక్ష నేతను ప్రధానమంత్రి ఎందుకుంటారు? నిన్న కోర్టులో వచ్చిన ఇష్యూ ఏంటంటే ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి అంటే ఇద్దరు ప్రభుత్వానికి అనుకూలంగా, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రతిపక్షం, ఇలా 2:1 ఉండడం వల్ల ఎన్నికల కమిషనర్లో అధికార పార్టీ ఎవరిని కావాలంటే వారిని నియమించడం వల్ల ఎన్నికల కమిషన్ స్వతంత్రత, నిష్పాక్షికత పైన, ఇండిపెండెన్స్ అండ్ ఇంపార్షియాలిటీ పైన ప్రశ్నలు వస్తాయన్నది ఇష్యూ. అందువల్ల ఇక్కడ ప్రధానమంత్రి ఉండకూడదు అని ఎవరు అనడం లేదు. ప్రధానమంత్రి ఉండకుండా ఏ నియామకము జరగదు. కానీ కమిటీలో ఎవరిది మెజారిటీ అన్నది ఇష్యూ. దీనిపైన గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ మన దేశంలో న్యాయం సూత్రాలలో ఒక ప్రాథమిక సూత్రం ఏంటంటే జస్టిస్ ఇవ్వడమే కాదు, జస్టిస్ ఇచ్చినట్టుగా కనిపించాలి కూడా. అప్పుడే జస్టిస్ సిస్టమ్ పైన ప్రజల విశ్వాసం ఉంటుంది అని. అందుకే సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పిందంటే ఎన్నికల కమిషన్ అనేది చాలా కీలకమైంది. ఇవాళ మన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, ఓట్ల తొలగింపు, ఈ వివాద నేపథ్యంలో మరింత స్పష్టంగా మనకు అర్థమవుతుంది ఎన్నికల కమిషన్ ఏ రకమైన పాత్ర ఉండాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 అనుకుంటాను, ఎన్నికల ప్రక్రియ మొత్తం పైన ఎన్నికల కమిషన్కు సర్వాధికారాలు ఉంటాయి. అలాంటి అత్యంత శక్తివంతమైన వ్యవస్థ నియామకంలో నిష్పాక్షికత ఉండాలి అన్న ఆలోచనతో సుప్రీంకోర్టు ఏమన్నదంటే ప్రైమ్ మినిస్టర్, లీడర్ ఆఫ్ ద అపోజిషన్ తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలి అన్నారు. అప్పుడు మోడీ ప్రభుత్వం ఏం చేసింది? ఆ జడ్జిమెంట్ను అమలు కాకుండా ఉండేందుకు ప్రత్యేకంగా చట్టం చేసి మీకు క్యాబినెట్ మినిస్టర్ పెట్టారు. మరి చీఫ్ జస్టిస్ అనుమానించడమా? చీఫ్ జస్టిస్ అనుమానించడం రాజ్యాంగ పైన విశ్వాసం పోయేలా కాదా? విచిత్రం చూడండి వాదన. మీరు ఎందుకు చట్టం మార్చారు? చీఫ్ జస్టిస్ లేకుండా చేస్తాను చట్టం మార్చారు అంటే మనకి మీకు చీఫ్ జస్టిస్ మీద నమ్మకం లేదా? చీఫ్ జస్టిస్ ఉంటే అభ్యంతరకరం ఏంటి మీకు? చీఫ్ జస్టిస్ మార్చి కేంద్ర మంత్రి పెట్టడంలో ఔచిత్యం ఏంటి? చీఫ్ జస్టిస్ ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంటుందా? కేంద్ర మంత్రి ఇండిపెండెంట్ గా ఉండే అవకాశం ఉంటుందా? ప్రైమ్ మినిస్టర్ అనుమానిస్తే అంటున్నారు ప్రైమ్ మినిస్టర్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారని అనుకోలేం. మరి చీఫ్ జస్టిస్ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తారా? మీ చీఫ్ జస్టిస్ ఉంటే అభ్యంతరం ఏంటి? మీరు చీఫ్ జస్టిస్ ఒక మెంబర్గా ఉండడానికే మీకు అభ్యంతరం ఉన్నప్పుడు మరి మెజారిటీ ప్రభుత్వానికి ఉంటే ఏ రకమైన వాదన? అందుకే నిన్న జస్టిస్ దీపాంకర్ దత్తా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు జడ్జి ఓపెన్గా చెప్పారు, ఇష్యూ వల్ల ప్రధానమంత్రి అనుమానించడం కాదు, ప్రధానమంత్రిని అనుమానించడం అనేది ప్రశ్నే కాదు. ఇష్యూ ఏంటి? ప్రభుత్వానికి అనుకూలంగా ఇద్దరు, ప్రతిపక్షం ఒక్కరు ఉండడం, ఇది ఇంబ్యాలెన్స్ కాదా? అంటే అధికార పార్టీ ఎవరిని కావాలంటే వారిని ఎన్నికల కమిషనర్ గా నియమించుకోవటానికి ఇది అవకాశాన్ని ఇస్తుంది కదా. ఇది ఇవాళ ఈ ప్రభుత్వం ఉండొచ్చు, రేపు ఇంకో ప్రభుత్వం ఉండొచ్చు కదా. అందువల్ల దానికి విచిత్రమైన ఇంటర్ప్రిటేషన్ చేసి ప్రధానమంత్రిని అనుమానిస్తారా? ప్రధానమంత్రి రాజకీయ నాయకుడు. అలా అంటే మీరు ఇవాళ భారతీయ జనతా పార్టీ లోక్పాల్ ఉద్యమాన్ని సమర్థించినప్పుడు లోక్పాల్ కూడా, ప్రైమ్ మినిస్టర్ కూడా లోక్పాల్ పరిధిలో రావాలని వాదించారే. అంటే ప్రైమ్ మినిస్టర్ అవినీతి పనులు చేస్తారని మీకు అనుమానమా? ప్రధానమంత్రిని అనుమానిస్తారా? ప్రధానమంత్రిని కూడా లోక్పాల్ పరిధిలో పెడతారా అంటే అని అర్థం ఉందా? అదే ఇంకా విచిత్రం చెప్తాను మీకు. ఇవాళ ఇదే ప్రభుత్వము పార్లమెంట్లో బిల్లు పెట్టింది. ఏం బిల్ అది?
ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ 138th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనుకుంటాను, Yes, sir. ఆ బిల్లు పెట్టింది ఏంటి, పిఎం సీఎం గనక ఏదైనా కేసులో 30 రోజుల పాటు జైల్లో ఉంటే ఆ పదవి పోతుంది అని. అంటే మీకు పిఎంని అనుమానిస్తారా, సీఎంలని అనుమానిస్తారా? ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని అనుమానించడం అంటే రాజ్యాంగ విశ్వసనీయత దెబ్బతినదా అని అనొచ్చామని. మరి మీరు ఎందుకు పెట్టారు? ప్రైమ్ మినిస్టర్ అనుమానించారా? ప్రైమ్ మినిస్టర్ తప్పు పనులు చేస్తారు, నేరం చేస్తారు, 30 రోజులు జైల్లో ఉంటారు అని మీకు ఎందుకు అనుమానం వచ్చింది? ప్రైమ్ మినిస్టర్ పైన, ప్రధానమంత్రి పైన అంత మాట అంటారా? 30 రోజులు జైల్లో ఉండడం అనేది అని మరి మీరే పెట్టారు కదా బిల్లు. ఏమైనా లాజిక్ ఉందా? అయినా మీరు నెహ్రూను ప్రధానిగా ఉన్న సమయంలో ఉన్న నెహ్రూను ఎన్నిసార్లు తిట్టారు, ఎంత తిట్టారు? మరి మీకు నెహ్రూను అనుమానిస్తే, అనుమానించడం కాదు, నెహ్రూను అవమానిస్తే ఇక్కడ అనుమానమే. అవమానించినప్పుడు మనది రాజ్యాంగ విశ్వసనీయత పోదా? జవహర్లాల్ నెహ్రూ దేశ ప్రధాని కాదా? మరి మీరు ఇందిరాగాంధీని దేశ ప్రధానిగా ఉన్నప్పుడే కదా ఆమె ఎమర్జెన్సీ పెట్టింది. మరి ఆమెను అనుమానించారా లేదా మీరు? అందువల్ల రాజకీయాల్లో మరి ప్రధానమంత్రి ఒక పొలిటీషియను, ఎవరైనా పొలిటీషియన్ కు పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. ఇవాళ ప్రధానమంత్రి నాయకత్వంలోని కేబినెట్ సిఫారసుల పైకి కదా రాష్ట్రపతి వివరించేది. ఇవాళ గవర్నర్ నియామకం చూసి అర్థమెత్తలేదా? ఇదే ప్రధానమంత్రి ఎవరిని గవర్నర్ గా నియమిస్తున్నారు? రాజకీయ నాయకులే కదా గవర్నర్ గా నియమిస్తున్నది. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదా? మీకు ఇంత ఓపెన్ గా గవర్నర్ల నియామకంలో రాజకీయాలు నడుస్తుంటే, రాజకీయ పార్టీని చీల్చి చెండాడుతుంటే, పార్టీల్ని ముక్కలు చెక్కలు చేస్తుంటే, అవినీతి పనులను బీజేపీలో చేర్చుకొని పదవులు ఇస్తుంటే, రాజకీయ పార్టీల మనగడనే ప్రశ్నార్థకం చేసే విషయంలో ఫిరాయింపులు ప్రోత్సహిస్తుంటే, ప్రభుత్వాన్ని కూడుస్తుంటే, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి మరి? అందువల్ల ఇవన్నీ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయని అనుకోవాలా? అందువల్ల ఇప్పటి వరకు ప్రధానమంత్రిని విమర్శిస్తే దేశాన్ని విమర్శించిందన్నారు. ఇక ప్రధానమంత్రిని ప్రశ్నిస్తే అసలు రాజ్యాంగాన్నే ప్రశ్నించినారు అంటే ఇది రాచరిక మైండ్ సెట్. ఇది ప్రైమ్ మినిస్టర్ ను ఏమీ అనకూడదు, ప్రైమ్ మినిస్టర్ ను ప్రశ్నించకూడదు, అనుమానించకూడదు, క్వశ్చనే చెయ్యకూడదు. చేస్తే రాజ్యాంగ విశ్వసనీయతే పోతుంది. అంటే అసలు ఇప్పటిదాకా దైవదూత అన్నారు, నాన్ బయాలజికల్ ప్రైమ్ మినిస్టర్ అన్నారు, ఇప్పుడు ఆఖరికి రాజ్యాంగానికన్నా ప్రైమ్ మినిస్టర్ అతీతం అంటే అసలు ఏ మొనార్కీ మైండ్ సెట్ ఇది? ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? ప్యూర్లీ రాచరిక మైండ్ సెట్ కాదా ఇది? రాచరిక మైండ్ సెట్ మనస్తత్వం ఉన్నప్పుడే రాజు అన్నిటికీ అతీతము అనుకుంటారు. రాజును అనుమానించకూడదు, రాజును ప్రశ్నించకూడదు, రాజు పైన ఏ ప్రశ్న వేసినా అది భయంకరమైన నేరంగా ఉంటుంది. కానీ మనం డెమోక్రసీలో ఉన్నాం. ప్రైమ్ మినిస్టర్ కూడా అకౌంటబుల్ టు ద డెమోక్రసీ కదా. డెమోక్రాటిక్ ప్రాసెస్ కు ప్రైమ్ మినిస్టర్ అకౌంటబుల్ కాదా? అంటే ఈ ప్రధానమంత్రి అన్నిటికీ అతీతము అనేటువంటి దైవాంశ సంభూతుడిగా మీరు మార్చేసి, సో ఈ రకంగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవమానిస్తే ఎట్లా? ఈ దేశంలో ప్రైమ్ మినిస్టర్ కాదు, ఎవరైనా రాజ్యాంగానికైనా ఎక్కువ కాదు. రాజ్యాంగం ఏం చెప్తోంది? రాజ్యాంగం కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఇండిపెండెంట్ గా ఉండాలి అని చెప్తోంది. ఇండిపెండెంట్ గా ఉండడమే కాదు, ఉన్నట్లు కనిపించాలని చెప్తోంది. క్లియర్ గా మీకు ఎన్నికల కమిషన్ల నియామక కమిటీలో ప్రైమ్ మినిస్టర్, కేబినెట్ మినిస్టర్ ఉన్నాక అది ఏ రకంగా ఇండిపెండెంట్ ఉంటుంది? అది నీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఏం చెప్పినా ఎవరు పట్టించుకోడు కదా. మీకు ఏదో సిబిఐడి డైరెక్టర్లను నియమించడంలో ఉండకూడదు అంటే, ఇక ఎన్నికల కమిషన్ కూడా అధికార పార్టీ ఏజెంట్లను నియమించుకుంటే ఇక పోలింగ్ ఏజెంట్లకు ఎలక్షన్ కమిషన్కి ఏం తేడా ఉంటుంది? ఇలా జ్ఞానేష్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తారు, ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుల పైన ఎలా విరుచుగా పడుతున్నాడు చూస్తే అసలు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ప్రెస్ కాన్ఫరెన్సా లేదా బీజేపీ స్పోక్స్ పర్సన్ ప్రెస్ కాన్ఫరెన్స్ అది అని అనుమానం వచ్చే రీతిలో వ్యవహారం నడుస్తుంది కదా. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఉద్యమ సమయంలో నన్ను వేధించారు